హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ అఖిలాస్ వరల్డ్. ఈ వీడియోలో మనం శ్రీశైలం ఎలా రీచ్ అవ్వచ్చు, శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ ఏంటి, అండ్ శ్రీశైలం ఎక్కడ స్టే చేయాలి, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఇవన్నీ నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మా ఆయన అయితే శ్రీశైలం ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము. మొత్తం మేమైతే 17 మెంబర్స్. మాకు బడ్జెట్లో ఎంత అయ్యింది, ట్రైన్కి ఎంత అయ్యింది, బస్కి ఎంత అయింది అంతా నేను డీటెయిల్గా చెప్తాను. మనకి అందరికీ తెలియని విషయం ఏంటంటే శ్రీశైలంకి డైరెక్ట్గా స్టేషన్ అయితే లేదు. మనం మధ్యలో మార్కాపురం అనే స్టేషన్లో ఆగి అక్కడి నుంచి బస్సు ఎక్కి అయితే మనం శ్రీశైలం అయితే వెళ్ళాలి. అదిగోండి, మేమైతే మొత్తం ఫ్యామిలీతో వెళ్తున్నాం అన్నాను కదా, అక్కడైతే మా ఫ్యామిలీ మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మనమైతే స్టార్ట్ అయ్యాము. మనం వచ్చే టైంకే వాళ్ళైతే ఆటోలు అయితే మాట్లాడారు దువ్వాడ రైల్వే స్టేషన్కి అయితే. ఈచ్ పర్సన్కి మనకైతే 40 రూపీస్ పడ్డది. దువ్వాడ స్టేషన్కి అయితే గాజువాక్ టు దువ్వాడ స్టేషన్ 40 రూపీస్ అయితే మనకి ఛార్జ్ తీసుకున్నారు ఈచ్ పర్సన్కి అయితే. మనం వెళ్ళగానే మనకున్న లగేజ్ అంతా మనమైతే ఆటోలో పెట్టేసుకున్నాం. ఎందుకంటే మనం ఒళ్ళో కూర్చోపెట్టుకొని అంతసేపు కూర్చోలేం కాబట్టి మనమైతే ఆటోలో అయితే పెట్టేసాం. మనం వెళ్ళే టైంకి అయితే అక్కడ ఫుల్గా అయితే మబ్బు వేసేసింది. నెక్స్ట్ వర్షం కూడా పడ్డది. మనకి ట్రైన్ ఎన్ని గంటలకు ఉంది అంటే 7 o'clockకి మా ట్రైన్ అయితే, అది స్పెషల్ ట్రైన్. శ్రీశైలంకి ట్యూస్డే నైట్ 7 o'clockకి ట్రైన్ అయితే ఉంది. మీరు కూడా ప్లాన్ చేసుకోవాలంటే ట్యూస్డే నైట్ 7 o'clockకి ట్రైన్ అయితే ఎక్కేయండి. మనకి అది నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడు వెళ్ళాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 or 8 కల్లా మనమైతే దిగిపోయాము స్టేషన్లో, మార్కాపురం స్టేషన్లో అయితే దిగిపోయాము. చూడండి, నేనైతే అసలు లగేజ్ అయితే మోయలేకపోతున్నాను. మా హస్బెండ్ మోయమంటే ఇద్దరు, ఒకరైతే వీడియో తీయాలి, ఇంకొకరైతే లగేజ్ పట్టుకోవాలి అని మేమైతే ముందే రూల్ అయితే పెట్టేసుకున్నాము. దాంతో నేనైతే వీడియో తీస్తున్నాను, మా ఆయన అయితే లగేజ్ పట్టుకున్నాడు. మనం స్టేషన్కి అయితే వచ్చేసాం. అదిగోండి, మన ఫ్యామిలీ మొత్తం అక్కడే కూర్చొని ఉన్నారు. ఏంటి లేట్ అయిపోయింది అని అంటున్నారు. అంటే వాళ్ళు మేము 2 ఆటోలు బుక్ చేసుకున్నాం అన్నాం కదా, వాళ్ళైతే బేగా వచ్చేసారు. వాళ్ళకి మాకు అయితే ఒక 1/2 hour అయితే లేట్ అయిపోయాం. మేమైతే వెళ్ళి కూర్చున్నాం దువ్వాడ రైల్వే స్టేషన్లో అయితే. కొన్ని సరదాగా ఫన్ చేసుకున్నాం, ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకొని, నెక్స్ట్ ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకొని అవన్నీ మనమైతే చేసేసాము. దాని తర్వాత లగేజ్ అంతా ఒకే దగ్గర పెట్టేసుకున్నాము. అక్కడ చూడండి, మా దొడ్డ అయితే దానికైతే కాపలా ఉంది. నెక్స్ట్ మేమైతే 7 o'clock అన్నాను కదా ట్రైన్ అయితే, ఇప్పుడు మనకి 7:30 అయింది. ట్రైన్ అయితే ఇంకా రాలేదు, చాలా డిలే. మేమైతే ట్రైన్లో వెళ్ళాము దువ్వాడ టు మార్కాపురం స్టేషన్కి. మాకు ఈచ్ పర్సన్కి 400 కాస్ట్ అయితే పడ్డది. మనం మార్కాపురం స్టేషన్లో అయితే దిగిపోయాము. దిగిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి శ్రీశైలంకి అని అనుకోవచ్చు. అలా ఏం లేదు. మనం మార్కాపురం స్టేషన్లో దిగగానే మనకి ఆటోస్ ఉంటాయి కాంప్లెక్స్కి, నెక్స్ట్ బస్సెస్ ఉంటాయి. అదే ఆటో అనుకో మనకి ఈచ్ పర్సన్కి 30 రూపీస్ కాస్ట్ అయితే చేస్తాడు కాంప్లెక్స్ వెళ్ళడానికి. లేదు మనము బస్ కోసం వెయిట్ చేసామనుకో, అది ఈచ్ పర్సన్కి 15 రూపీస్. మేమైతే బస్సులో వెళ్ళాము, ఈచ్ పర్సన్ 15 రూపీస్ ఇచ్చి. నెక్స్ట్ మనము అక్కడి నుంచి కాంప్లెక్స్ నుంచి శ్రీశైలం అది ఎలా వెళ్ళొచ్చు, లగ్జరీ బస్సెస్లో వెళ్ళొచ్చు, నెక్స్ట్ ఏమిచ్చి జీప్లో వెళ్ళొచ్చు, అండ్ నెక్స్ట్ నార్మల్ బస్సెస్లో వెళ్ళొచ్చు. దానికి ఈచ్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అయితే మనకి పడుతుంది. మన కాస్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనం ఏ బస్సులో వెళ్ళాలి లేకపోతే జీప్లో వెళ్ళాలి అని. నన్ను అడిగితే షేర్ చేసుకుంటే ఒక 2-3 పర్సన్స్ షేర్ చేసుకొని మనం వెళ్ళిపోయామనుకో మనకి ఇంకా కాస్ట్ అన్నది తగ్గుతుంది. కాబట్టి నేను ఆ బస్కి కాస్ట్ ఎంత పడ్డది అవన్నీ నేను డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను వచ్చే కొలది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకండి. మాకైతే ట్రైన్ అయితే వస్తుంది అన్నారు, అక్కడ సిగ్నల్ వేశారు. మేమైతే రెడీ అయ్యి ఉన్నాము లగేజ్తోని. అలా ఫ్రంట్ వచ్చే కొలది ఫుల్ వర్షం పడిపోతుంది, అది పిల్లలతో. మొత్తం 2 పిల్లలు అయితే ఉన్నారు. చూడండి, ట్రైన్ అయితే అసలు ఎక్కడ ఖాళీ అయితే లేదు, రిజర్వేషన్ అయినా నార్మల్ అయినా ఏదైనా. మేమైతే మా సీట్స్లోకి మనం వెళ్ళి కూర్చున్నాము. కూర్చొని అదిగోండి అందరూ అయితే అక్కడ కూర్చొని హ్యాపీగా ఫన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ మా అత్తాలు అనకాపల్లిలో అయితే ఎక్కేశారు. లగేజ్ అయితే అస్సలు మోయలేకపోతున్నారు. ఎందుకంటే మన ట్రిప్ అయితే టోటల్ 5 days. శ్రీశైలంలో మనం స్టే చేసింది అయితే 2 days మాత్రమే. అక్కడ నెక్స్ట్ మన రూమ్స్ ఎలా తీసుకోవాలి, అక్కడి నుంచి అక్కడ మొత్తం 5-6 ప్లేసెస్ ఉంటాయి చూడవలసిన ప్లేసెస్. అవి ఎలా వెళ్ళాలి అవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? నా వీడియోస్ ప్రతి వీడియో మీరు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో నా ఛానల్ని, మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనం తెచ్చుకున్న ఫుడ్
మేమేం చేసాము అంటే నేను మా వదిన అయితే చపాతీ చేసాము, మా మమ్మీ అయితే చట్నీ చేసింది, నెక్స్ట్ మా దొడ్డ ఇడ్లీ పెట్టింది, నెక్స్ట్ అనకాపల్లి నుంచి వచ్చారన్నారు కదా వాళ్ళైతే అట్లేసారు, నెక్స్ట్ చట్నీ కూడా చేశారు, నెక్స్ట్ మా పక్కన ఇంకొక అక్కలైతే ఉప్మా చేశారు. ఎవరు చేసిన వాళ్ళైతే అన్నీ హ్యాపీగా తింటున్నాం. ఎందుకంటే మనము ఎక్కే బోతుకి 8:15 అయ్యింది. మనం మన సీట్లో కూర్చొని సిట్ రైట్ అవ్వబోతుకి మనకైతే టైం పట్టేస్తుంది. మనం 9 కల్లా మొత్తం అంతా తినేసాం. మనం తెచ్చుకున్న ఫుడ్ అంతా తినేసి మన బత్తలు అయితే మనం ఎత్తేసాం. ఎందుకంటే మనం హ్యాపీగా నైట్ అంతా స్టే చేస్తాం. అది నైట్ హ్యాపీగా పడుకున్నాం అనుకో, డే మొత్తం మనం చాలా ఫ్రెష్గా ఉంటామని మనమైతే నెక్స్ట్ డే మార్నింగ్కి ఎర్లీ మార్నింగ్ లెగ్సిపోయి మనమైతే సన్సెట్ కాదు సారీ సన్ రైజ్కి అయితే మనమైతే లెగ్సాం కదా. లెగ్సిన కాడి నుంచి ఎప్పుడు వస్తుంది స్టేషన్ అనే ఆ థాట్తోనే ఉంటాం. ఎందుకంటే లెగ్సిపోయాం కాబట్టి. అదే ఒక 2-3 అవర్స్ ఇంకా పడుకున్నాం అనుకో, ఓకే స్టేషన్ ఎప్పుడు వచ్చినా పర్లేదు అయితే అనుకుంటాం. ఫైనల్లీ మన స్టేషన్ అయితే మార్కాపురం స్టేషన్ అయితే వచ్చేసింది. ఎన్ని అవర్స్ నైట్ 8కి ఎక్కితే మనమైతే మార్నింగ్ 8 o'clockకి మార్కాపురం స్టేషన్లో అయితే దిగిపోయాము. మన స్టేషన్ రాగానే ఒక్కొక్కరు ఎవరి లగేజ్ వాళ్ళైతే పట్టుకున్నారు. ఎందుకంటే ఏదైనా లగేజ్ ఎవరిది వాళ్ళకైతేనే గుర్తుంటుంది కాబట్టి అందరూ వెనకాల ఏమైనా మర్చిపోయామా, మన లగేజ్ ఏమైనా మిస్ అయ్యిందా అయితే అందరూ చూసుకున్నారు. చూసుకోగానే మనమైతే స్టేషన్లో అయితే దిగిపోయాము. స్టేషన్లో దిగ్గానే నేను అన్నాను, ఎందుకు టైం వేస్ట్ చేయడం, మనం ఇక్కడే నీట్గా ఫ్రెష్ అయిపోవచ్చు. ఫ్రెష్ మీన్స్ బ్రష్ చేసి నెక్స్ట్ నీట్గా రెడీ అయిపోవచ్చు. దాని తర్వాత మనము టైం తీసుకుంటాం కదా, నెక్స్ట్ 2 ప్లేసెస్కి వెళ్ళాలి. కాంప్లెక్స్కి వెళ్ళాలి, కాంప్లెక్స్ నుంచి మళ్ళీ శ్రీశైలం వెళ్ళాలి. ఆ టైం మనం బ్రష్ చేయకుండా టిఫిన్ తినలేము. టిఫిన్ తినకపోతే మనకి ఆకలి అన్నది ఆగదు కాబట్టి మనమైతే అక్కడే ఫ్రెష్ అయితే అయిపోయాము. చూడండి పిల్లలకైతే నీట్గా స్నానం కూడా చేయించేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా చిరాగ్గా ఉంటుంది. మనం పెద్దోళ్ళవి మనకే చిరాగ్గా ఉంటుంది, పిల్లలకి ఇంకా చిరాగ్గా ఉంటుందని నీట్గా అయితే స్నానమే చేయించేస్తున్నారు. అదిగోండి మేమైతే రెడీ అవుతున్నాం. నీట్గా బ్రష్ చేస్తాను నేనైతే నీట్గా పౌడర్ అండ్ నెక్స్ట్ స్టిక్కర్స్ ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాను నేనైతే. దాని తర్వాత స్టేషన్ నుంచి అయితే మనమైతే బయటకు వచ్చేసాము. స్టేషన్ కూడా చాలా పెద్దది. నెక్స్ట్ నీట్గా కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ అక్కడ వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. మనం స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటో వాళ్ళందరూ అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తారు కాంప్లెక్స్కా అని. ఫస్ట్ స్టార్టింగ్ అయితే 30 రూపీస్ చెప్పారు కాంప్లెక్స్కి. అది కొంచెం 10 స్టెప్స్ ముందుకు రాగానే ఈచ్ పర్సన్కి 20 రూపీస్ చెప్పారు ఆటో. చూసారా, అక్కడికి ఇక్కడికి సేమ్ డిస్టెన్సే కానీ వాక్ డిస్టెన్స్కి 10 రూపీస్ ఎక్స్ట్రా చెప్పారు. అది ఇది కాదని అక్కడ బస్సు చూసాం మనం కాంప్లెక్స్కి వెళ్ళడానికి. అక్కడ స్టిక్కర్ అంటించి ఉంది 15 రూపీస్ ఈచ్ పర్సన్ అని. వాళ్ళు ఏం చెప్పారు, బస్సు అంతా ఖాళీగా ఉంది. మనం అన్నాము ఫస్ట్ మనం వెళ్ళి కూర్చోపోయాం. వాళ్ళు వెంటనే తీసేస్తారు కదా అని కూర్చోపోతే వాళ్ళు మమ్మల్ని ½ an hour కూర్చోపెట్టారు. ఇదేంట్రా బాబు మనకి టైం వేస్ట్ అయిపోద్ది అని అనుకున్నాము, కానీ ఏం అవ్వలేదులేండి 15 రూపీసే కదా, అందుకని మనమైతే కూర్చున్నాం. ఒక పర్సన్కి 15 రూపీస్ అంటే చాలా తక్కువ, అలాంటిది 17 మెంబర్స్కి 15 రూపీస్ అంటే చాలా ఎక్కువ. అందుకే మేమైతే కూర్చోపోయాము. నెక్స్ట్ మేము కూర్చున్న 15-30 మినిట్స్కి అయితే బస్సు అంతా ఫిల్ అయిపోయింది. ఫిల్ అవగానే మనమైతే కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము. అప్పటికే చాలా బస్సులు ఉన్నాయి శ్రీశైలంకి. మనమైతే ఏం చేసామంటే కాంప్లెక్స్కి వెళ్ళి ఫస్ట్ ఒక మంచి ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాము. ఫస్ట్ మనం తెచ్చిన లగేజ్ అంతా కింద తీసుకొని దాని తర్వాత మనం ప్లేస్ చూస్ చేసుకున్నాను అన్నాను కదా, ఆ ప్లేస్కి అయితే మనమైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ నైట్ నుంచి ఇప్పటి వరకు స్టే చేసాము, కొద్దిసేపు రిలాక్స్ అవుతాము, ఏదైనా ప్లేస్ దొరికితే అని చెప్పి మనమైతే మా ఆయన అయితే మంచి ప్లేస్ని అయితే సెట్ చేశాడు. సెట్ చేయడం మీన్స్ అక్కడ ఖాళీగా ఉంది అని అర్థము. అదిగోండి అందరినీ రమ్మంటున్నాడు, రండి ప్లేస్ చూపిస్తాను అని. ప్లేస్ దగ్గరికి అయితే ఫైనల్లీ తీసుకువెళ్ళాడు.
అక్కడికి మనం వెళ్ళగానే మార్నింగ్ మనం తెచ్చుకున్న నైట్ చపాతీసు అట్లు అవన్నీ అయితే మనం మిగిలాయి. అవన్నీ మనమైతే టిఫిన్గా అయితే తినేసాం అక్కడ. మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా అంటే మా పెద్దనాన్నలు ఎవరైనా అయితే చక్కగా తారపని తెస్తారు. ఇప్పుడు ఒకరికి ఇద్దరికి అనుకో దుప్పటి కింద వేసుకుంటాం. ఆ 17 మెంబర్స్కి ఎన్ని దుప్పట్లు అందేస్తాం. అందుకని మా పెద్దనాన్న అయితే తారప అయితే పట్టుకున్నాడు. నీట్గా కింద తారప వేసుకొని నెక్స్ట్ అందరూ కూర్చోపోయాము. మా అమ్మ అయితే అందరికీ వడ్డిస్తుంది అట్లు చపాతీలు, నెక్స్ట్ నైట్ మిగిలిన కొత్తిమీర టమాటా చట్నీ ఇవన్నీ అయితే మనమైతే తినేసాము చక్కగా హ్యాపీగానా. ఒకవేళ మనం బయట టిఫిన్ తీసుకున్నా కూడా అంత టేస్టీగా ఉండవు. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఫుడ్ని కూడా మనం పాడేయాలి. అందుకని మేమైతే నైట్ తెచ్చిన ఫుడ్ అయితే మనం చక్కగా తినేసాము. అదే నాకైతే బంగారంలా కూడా అనిపించింది. కొన్ని టైమ్స్లో లేని ఫుడ్ మనకి బంగారంలా అనిపిస్తుంది. అందుకని నేనైతే హ్యాపీగా తినేసాము. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ తినేసారు. ఎవరు టిఫిన్లు అయితే కొనుక్కోలేదు. అక్కడ నేను చెప్పాను కదా 2 చిన్నపిల్లలు ఉన్నారు అని, వాళ్ళ కోసం అయితే వీళ్ళైతే టిఫిన్స్ తీసుకున్నారు. టిఫిన్స్ తీసుకొని వాళ్ళ పిల్లలకి వాళ్ళు తినిపించుకున్నారు. మేమైతే ఉన్నదాన్ని తినేసాం చక్కగా. మనం తినే టైంలోనే చాలామంది వస్తున్నారు జీప్స్ కావాలా బస్ కావాలా అని, ఎందుకంటే ఎక్కువ మంది కాబట్టి. నెక్స్ట్ మనకి బాడీ రీహైడ్రేట్ అవ్వకూడదని మనం కొబ్బరి బొండం షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ ఒక్క కొబ్బరికాయ 70 రూపాయలు చెప్పారు. మాకైతే బుర్ర పాడైపోయింది. ఒక్క కొబ్బరికాయ 70 రూపాయలు ఏంటి, మనకైతే 30 రూపాయలకి 20 రూపాయలకి వస్తుంది కదా అని. నెక్స్ట్ మనం అనుకున్నాము ఎందుకులే మనకు వేస్ట్ అని చెప్పి మనమైతే అక్కడ టీ కాఫీ అవన్నీ పెడుతున్నారు. అక్కడ టీ కాఫీ మాత్రమే ఉంటుందంట. అది చూడండి, హార్లిక్స్ బూస్ట్ ఏమి ఉండదంట. నాకు మా ఆయనకి టీ కాఫీ అన్నది అలవాటే లేదు. అప్పుడు మేము ఏం చేస్తామంటే అక్కడే షాప్ ఉంది, 2 హార్లిక్స్ ప్యాకెట్లు కొన్నాను నేను. కొనేసి ఆల్రెడీ నేను అన్నాను మేము హార్లిక్స్ వేసుకుంటాం, మీరైతే పాలు వేసి మాకైతే హార్లిక్స్ చేసానంటే సరే అయితే అన్నారు. ఓకే కదా. మేము వచ్చే టైంకి వాళ్ళైతే బస్ కాస్ట్ నెక్స్ట్ అన్ని కాస్ట్లు అయితే అడిగారు. బస్సు అయితే నార్మల్ బస్సు అయితే అది ఈచ్ పర్సన్కి 120 రూపీస్ అయితే చెప్పారు. అలా కాదు మనకు కొంచెం లగ్జరీగా ఉండాలి అనుకో, దాని కాస్ట్ అయితే 190 చెప్పారు. మనమైతే జీప్ మాట్లాడుకున్నాం మొత్తం ఓవరాల్గా. అక్కడున్న పైన ఉన్న ప్లేసెస్ నెక్స్ట్ మనల్ని రూమ్ దగ్గర దించడానికి ఈ అన్నిటికీ అయితే మనం రూమ్కి అవన్నిటికీ అయితే మనం డబ్బులు అయితే మాట్లాడేసుకున్నాము. ఎంత అన్నది నేను చెప్తాను, మీరైతే బాగా నోట్ చేసుకోండి, మీకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మేమైతే జీప్స్ మొత్తం 2 జీప్స్ని 10,000కి అయితే మాట్లాడుకున్నాం 17 మెంబర్స్కి. దేనికి 10,000 అనుకుంటారు, పైకి వెళ్ళడానికి శ్రీశైలం వెళ్ళడానికి నెక్స్ట్ మన డ్రాపింగ్ పికపింగ్ ఈ 2 ఉంటాయి. నెక్స్ట్ అక్కడ గుడి దగ్గర వరకు దింపడానికి, నెక్స్ట్ అక్కడ మొత్తం 5 ప్లేసెస్ ఆ 6 ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. ఆ ప్లేసెస్ అన్నీ తిప్పుతాడు. నెక్స్ట్ మనకి వెయిటింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కదా. మేము నార్మల్గా బస్ కూడా కౌంట్ చేసుకున్నాం, అది 190 రూపీస్, అటు 190 ఇటు 190 అవన్నీ చూసుకున్నాం. నెక్స్ట్ మనం ప్లేసెస్ తిరుగుదాం అనుకుంటాం, ఈ లగేజ్ మోయలేము, నెక్స్ట్ ప్లేసెస్ తిరగలేము అని మనమైతే ఇలా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనకి శ్రీశైలం వెళ్ళే టైంలోని 95 కిలోమీటర్స్ అంట కాంప్లెక్స్ టు శ్రీశైలం. సగం 45 కిలోమీటర్స్ అంతా ఘాటీ రోడ్డే, మిగతావన్నీ కొండలు నార్మల్ ప్లేసెస్ ప్లెయిన్ రోడ్లా ఉంటాయి. మనకి పైకి వెళ్ళే కొలది ఘాటీ రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఘాటీ రోడ్ అంతా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా మనకి నైట్ అయిపోయింది, మన కాంప్లెక్స్ దిగబోతుకి 9 అయిపోయింది అనుకోండి, మనకి అక్కడ ఆపేస్తారు 9 to 6, 9 to నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM వరకు మనకైతే శ్రీశైలం ఘాటీ రోడ్కి అయితే అలో అయితే ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే కిందన కూడా మనం తీసుకోవచ్చు రూమ్స్. అక్కడ ఏంటి మనకి ఒక తలగాడ అండ్ దిండు ఇస్తాడంట, అది 150 రూపీస్. మా ఆయన లాస్ట్ ఇయర్ వెళ్ళాడు, అప్పుడు మనకి చెప్పాడు ఇలా చేయొచ్చు మనకి కింద ఉండిపోయినా ఒకవేళ టైం లేకపోతే అని. మనకైతే బోల్ టైం ఉంది, అందుకని మనమైతే వెళ్ళిపోయాము. మనకి మధ్యదారిలో అయితే మనకి స్నాక్స్ అవన్నీ కొనుక్కున్నాము. అప్పటికే 12-12:30 అయిపోయింది అవన్నీ మాట్లాడుకొని తిని. ఇంక మనకి లంచ్ టైం కూడా అయిపోయింది కదా అని మనమైతే అక్కడ ఆపేసి తీసుకున్నాము. అక్కడ షాప్ అతను అడిగాడు, ఎందుకు భయ్యా నాకు వీడియో తీస్తున్నావు అని అడిగారు. లేదు భయ్యా మేము యూట్యూబ్ ఛానల్ పెట్టాము, అయితే మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి అని చెప్పారు. మనం చెప్పాము ఎందుకంటే మనకు ఒక సబ్స్క్రైబర్ పెరుగుతారు కదా, వాళ్ళు కూడా అందులో ఉంటారని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. ఇది కూడా నేను చెప్పాను కదా, ఇక్కడే మనల్ని అయితే ఆపేస్తారు. మనకి నైట్ 9 PM టు మార్నింగ్ 6 PM వరకు ఆపేస్తారు. దాని తర్వాత మనకి 6 o'clockకి మనం వెళ్ళగానే మనల్ని అయితే పంపించేస్తారు. ఎందుకంటే ఆ ఘాటీ రోడ్లు అక్కడ లయన్ ఉండొచ్చు, టైగర్ ఉండొచ్చు, ఏమైనా జంతువులు ఉండొచ్చు, అందుకని మనల్ని అయితే ఆపేస్తారు. ఓకేనా.
మా ట్రిప్ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 2 days ఎలా ఉంటుందో, శ్రీశైలంలో ఏ ప్లేసెస్ చూడొచ్చో అవన్నీ చాలా ఎక్సైట్మెంట్తో అయితే నేను ఉన్నాను. మేము ఈ వీడియో పెట్టే టైంకి మేమైతే వెళ్ళేసి వచ్చేసి ఉంటాము నాకు తెలిసి. అదిగోండి మనకి మొత్తం 2 టోల్ గేట్స్ అయితే ఉంటాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఒకవేళ ఓన్ వెహికల్తో వచ్చామనుకో ఏ టోల్ గేట్స్ ఉండవు అనుకోవచ్చు. కాబట్టి 2 టోల్ గేట్స్ ఉంటాయి. ఒకటి 70 రూపీస్ ఉంటుంది, ఇంకోటి 80 or 90. నేనైతే కాస్ట్ అయితే మర్చిపోయాను, సారీ అండి. నెక్స్ట్ మనకి చూడండి ఘాటీ రోడ్ అన్నాను కదా, మొత్తం ప్లెయిన్గా ఉంది. నెక్స్ట్ అక్కడ గే పర్సన్స్ కూడా వాళ్ళైతే డబ్బులు అడుగుతున్నారు. మొత్తం అక్కడ ఆ వేలోనే మొత్తం 2 persons అయితే ఉన్నారు. మనమైతే ఒక పర్సన్కి 20 ఇచ్చాము, ఇంకొక పర్సన్కి అయితే 20 ఇచ్చేసాము. నెక్స్ట్ ఘాటీ రోడ్ కూడా చాలా బాగుంది, మొత్తం గ్రీనరీగా ఉంది. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలంటే ఒకసారి విజిట్ చేయొచ్చు. శ్రీశైలం అన్నది చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను శ్రీశైలంలోని సర్వదర్శనం అండ్ స్వర్శ దర్శనం అవన్నీ చాలా ఉంటాయి. నెక్స్ట్ అవన్నీ నేను ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో అయితే డీటెయిల్గా చెప్తాను, ఓకేనా? మీకు యూస్ఫుల్ అవుతుందని నేను చేసినవన్నీ. మాకు మొత్తం ఎంత అయ్యింది అవన్నీ నేను ఇప్పుడైతే అన్నీ మీకు చెప్పేసాను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం 10,000 అయిందన్నాను కదా, మొత్తం 17 members. అప్పుడు మనకి ఈచ్ పర్సన్కి ఎంత అయ్యి ఉంటుంది, అరౌండ్ ఒక 400 or 450 వరకు అయితే మనకి పర్సన్కి అయితే ఛార్జ్ అయితే తీసుకున్నారు. మనమైతే శ్రీశైలంలో ఉన్న జ్యోతిలింగాన్ని అండ్ శక్తిపీఠాన్ని దర్శించుకోవడానికి అయితే వచ్చేస్తున్నాము. చాలా ఎగ్జైట్మెంట్తో అయితే నేనైతే ఉన్నాను. దేవుడా, మనం శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు. అదే శ్రీశైలంలోని అక్కడ జ్యోతిలింగం ఉంది. అది చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలి. అందుకని నేనైతే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను. ఈ ట్రిప్ అంతా మమ్మల్ని మా పెద్దనాన్నలు అండ్ మా పెద్దనాన్న మా దొడ్డ అయితే మమ్మల్ని తీసుకెళ్తున్నారు. మొత్తం 17 members-ని వాళ్ళే తీసుకెళ్తున్నారు. చూడండి, ఈ రోజుల్లో మనం తీసుకెళ్ళడమే చాలా కష్టం, మన పేరెంట్స్ని మనల్ని తీసుకెళ్ళడమే. అలాంటిది మొత్తం మమ్మల్ని 17 members-ని వాళ్ళు తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఎంత గ్రేట్, ఏ స్వార్థం లేకుండా తీసుకెళ్తున్నారు వాళ్ళైతే. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో చాలా కష్టమండి ఇలా తీసుకెళ్ళమంటే. వాళ్ళకి దగ్గరగా ఒక 1 lakh బిలో అయ్యి ఉండొచ్చు, కానీ తీసుకెళ్ళడం అయితే గ్రేట్ కదా. మనమైతే శ్రీశైలంలో ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఆ పాజిటివ్ ఎనర్జీ కానీ అవన్నీ అయితే మనకు వచ్చేసాయి. వాళ్ళైతే మనల్ని రూముల దగ్గర అయితే దించేశారు. అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాము, ఈ రోజైతే మీరు జ్యోతిలింగాన్ని అయితే దర్శించుకోండి అని అయితే చెప్పేశారు. మేమైతే 2 రోజులు జ్యోతిలింగాన్ని అయితే దర్శించుకున్నాము అండ్ శక్తిపీఠాన్ని కూడా దర్శించుకున్నాము. ఈ వీడియో కొంచెం లాంగ్ అయ్యి ఉండొచ్చు, బట్ మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను అంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే మీకు ఇచ్చాను, ఏది చెత్త చెదారం అయితే నేను ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీశైలం ఎలా రీచ్ అవ్వాలి అనే వీడియో అయితే నేనైతే మీకోసం అయితే చేశాను. నెక్స్ట్ అక్కడ 5 places ఎలా విజిట్ చేయొచ్చు తక్కువ టైంలోని అవన్నీ నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. ఇంకొక వండర్ ఏమైంది అనుకున్నాం మీ శ్రీశైలం వెళ్ళగానే, ఆ వండర్ అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీరైతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ వండర్ ఏంటి, ఏం జరిగింది శ్రీశైలంలో, మాకు ఎలా ఎదుర్కొన్నాము ఆ సిచ్యువేషన్స్ని, అవన్నీ నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివ ఐ క్లాస్ వరల్డ్.